గ్లోబల్ పీస్ అంబాసిడర్ కేఏ పాల్ గారు ఇప్పుడెక్కడున్నారు అని అందరూ వెతుకుతున్నారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణాన్ని ఆపడమే మా లక్ష్యం. శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేయడమే మా లక్ష్యం. ఏ 2 దేశాల మధ్య కూడా యుద్ధం అనే పదాలు రాకూడదు. ఏదేమైనా సరే శాంతి చర్చలు జరగాలి. కూల్‌గా వెళ్ళిపోవాలి. ఈవెన్ మొన్న అమెరికన్ అక్కడ గూడా వాళ్ళ సభలో గూడా ఈయన ప్రసంగించడం జరిగింది. వాళ్ళందరూ ఆయన్ని చక్కగా ఆహ్వానించారు. మనం చాలా మాట్లాడుకున్నాం. అండ్ మన దేశానికి సంబంధించిన ఒక ఆవిడ సౌదీలో శిక్షకి అంటే కేరళ అమ్మాయి సౌదీలో శిక్ష పడితే ఆ అమ్మాయి కోసం కూడా ఇతను వెళ్ళాడు. ఆ ఇరు వర్గాలతో మాట్లాడాడు. చర్చలు సఫలీకృతమా కాదా తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ ఒక స్టెప్ ఇనిషియేట్ అయితే తీసుకున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అందరూ ఎందుకు అలా చూస్తున్నారంటే అమెరికా వర్సెస్ ఇరాన్ అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరానే, అది అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి మద్దతుగా రష్యా, ఇరాన్కి మద్దతుగా చైనా, ఇంకా కొన్ని దేశాలు, అట్లాగే ఇజ్రాయెల్కి కూడా మద్దతుగా కొన్ని దేశాలు నడుస్తూ ఉన్నాయి. అండ్ ఈ కరెంట్ సిట్యుయేషన్లో మరి ప్రపంచ శాంతి కోరుకునే అంబాసిడర్స్లో ఒకరైన కేఏ పాల్ గారు, అంటే కంప్లీట్ ప్రపంచానికి ఈయనే అని కాదు, ఏమో ఈయనైనా సంతోషమే, మన తెలుగువాడు మనోడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో అట్లా ప్రపంచ శాంతి కోసం తాపత్రయపడే ఇట్లాంటి వాళ్ళు చాలామంది గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు, వాళ్ళ ఫారిన్ మినిస్టర్స్ వీళ్ళు ఎందుకు చర్చలు జరపట్లేదు, చర్చలు జరిపినా వీళ్ళని అసలు పట్టించుకోకుండా దేశాధినేతలు ఇష్టానురాజ్యంగా వెంటనే ఇమీడియట్ డెసిషన్స్ తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారా? అసలు ఐక్యరాజ్య సమితి ఏమైంది, ఎందుకని మాట్లాడట్లేదు? యాక్చువల్గా చెప్పాలంటే ఒక దేశాధినేతని సైలెంట్గా వెళ్ళి కిల్ చేసి అతని స్థావరాలన్నీ ధ్వంసం చేయడం అంటే ఐక్యరాజ్య సమితిలో ఇది యాక్చువల్గా ఇది ఒక విరుద్ధం. సింపుల్గా చెప్పాలి అంటే అంతకుముందు వెనిజులాలో ఇది వీళ్ళు ప్రవర్తించిన తీరు కూడా అది అంటే యాక్సెప్టబుల్ కాదు. కానీ ఈవెన్ దో వీళ్ళందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు అమెరికా మాట వినడం లేదు? ఎందుకని ప్రతి విషయంలో యుద్ధమే కోరుకుంటుంది? ఎందుకు అన్ని దేశాలను నాశనం చేయాలనుకుంటుంది? వాళ్ళందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటుంది. ఇదంతా చూస్తే వెనిజులా అంటే ఆల్మోస్ట్ 70% క్రూడ్ ఆయిల్ని తీసుకెళ్ళగలిగింది. మిగతా 20% 30% ఈ దేశాల్లో ఉన్నాయి కాబట్టి సో వీటిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఏమైనా తాపత్రయపడుతుందా? అసలు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి చమురు నిల్వలన్నీ అమెరికాలోనే ఉండాలని, అమెరికా మాత్రమే అన్ని దేశాలకి చమురు సప్లై చేయాలని, లేదంటే ఎవరి దగ్గర ఏమీ ఉండొద్దని అమెరికా ఏమైనా కోరుకుంటుందా? అంటే అఫ్కోర్స్ 90% అవుననే అంటారు అందరూ. ఎందుకంటే తను ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంది. ఎక్కడో ఇజ్రాయెల్, ఎక్కడో ఇరాన్ కొట్టుకు చేస్తుంటే మధ్యలో అమెరికా దూరాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశం ఇరాన్తో పోల్చుకుంటే. అట్లాంటి చిన్న దేశానికి అంత పెద్ద అమెరికా మద్దతు తెలిపినప్పుడు మరి ఇరాన్కి మద్దతుగా కూడా పెద్ద దేశాలు వస్తాయి కదా. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఉక్రెయిన్కి అమెరికా మద్దతు ప్రకటించింది. మరి అట్లాంటప్పుడు రష్యా కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది కదా. ఇట్లాంటి సిట్యువేషన్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పుడు ప్రపంచ శాంతిని కోరుకునే గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ ఎక్కడున్నారో అని అందరూ వెతుకుతున్నారు. నాట్ ఓన్లీ కేఏ పాల్ అందులో ఒక మనిషి కాబట్టి, అంటే మనవాడు కాబట్టి మనం ఎదురు చూస్తాం. ఎందుకంటే తరచూ మనకి మేము యుద్ధాలు ఆపుతాం అని చెప్తూనే ఉంటాడు ఎప్పుడు మైక్ ఇచ్చినా కూడా. కాబట్టి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఎవరో ఒకరు ఈ గ్లోబల్ పీస్ అంబాసిడర్లు ఉంటారు, బోల్డంతమంది ఉంటారు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక తెర మీద వినబడే అంశం. సరే, ఇకనైనా కేఏ పాల్ గారు బయటకు వచ్చి ఏదో ఒక విషయం చెప్తాడేమో చూద్దాం. లేదా నిజంగానే వీళ్ళందరూ యుద్ధాన్ని ఆపడానికని వెళ్ళి బిజీ అయిపోయి వీళ్ళతో చర్చలు జరిపే పనిలో ఉన్నారా? అది కూడా మనకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.